ఓం సాయిరామ్. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీ స్వామి సమర్థాయ నమః. బాబా సర్వభూత హృదయ నిష్ఠితుడు. సాయి భక్తురాలకు తాత్యాసతి ఒక పరి సాయిని విందారగింప తన ఇంటికి రమ్మని ప్రార్థించినది. సాయంత్రం 5 గంటల వేళకు వచ్చెదను అని సాయి తెలిపెను. సాయి సత్యసంధుడు. తన ఇంటికి తప్పక విచ్చేయునని తాత్యాసతి భక్త్యాతిశయమున భక్ష్యములను చేసి పూజామందిరమును అలికి శుభ్రపరిచి పీట వేసి సాయి రాకకై వీధి వాకిట ఎదురు చూచుచూ నిలిచియుండినది. సమయము మించిపోయినది. నిరాశచే ఇంటిలో ప్రవేశింప నల్లని కుక్క ఒకటి మందిరమున ఆగుపడినది. కోపాతిశయమున ఆమె ఒక ఇనుప కడ్డీని చేగొని దానిపై విసరినది. ఏలకో సాయి రాడాయనని మసీదు చేరినది. తాత్యాసతిని గాంచినంతనే తల్లి భక్ష్యములను పెట్టెదను అంటివి. నోరూరినది. నీ పిలుపునందుకొని వచ్చిన నన్ను ఇనుప కడ్డీతో వడ్డన చేసితివి. ఇదెక్కడి న్యాయము? బాబా పలుకులు మసీదునందున్న మహల్సాపతికిని తాత్యాసతికిని బోధపడకుండినవి. కొంతవడికి కుక్క రూపమున వచ్చినది సాయి అని ఆమెకు స్ఫురించినది. సాయి పాదములపై వ్రాలి వ్యధనొంద మరుదినము 5 గంటల వేళకే వచ్చెదను అని ఆమెను ఊరడించెను. ఆమె ఇంటికేగినది. తొలి రోజు వలెనే సాయి రాకకై 5 గంటల వరకు సాయినామ సంకీర్తనములతో భక్తి గేయములతో మాకుపూరీలను సిద్ధమునరించినది. సాయి రాకకై ఎదురు చూచుచుండా పొరుగింటి వారి బర్రె దూడ పేడలో పొరలాడి సాయి కమర్చిన పీఠము కడ ఉండినది. ఇంటిలో ఏదో అలికిడి అయినదని ఆమె వచ్చి చూడ బర్రెదూడ కడు అసహ్యముగా కనిపించినది. కోపావేశమున తెలివిని కోల్పోయి వెదురు బద్దచే దాని వీపుపై చితుకగొట్టినది. చీకటి పడునందు వరకు సాయి రాకకై వేచి మసీదు చేరినది. శ్యామా మహల్ సాపతులు సాయి సన్నిధి నుండిరి. తాత్యాసతిని గాంచినంతనే శ్యామ ఈమె నాపై కసిబూనినది. అల్లాను ధ్యానించుచు మసీదునందున్న వానిని మధురాహారములచే విందునరించుదును అని ఇంటికి రమ్మనును. ఆమె పిలుపునందుకొని ఇంటికేగిన పిమ్మట వీపు బ్రద్దలగునట్లు చేతి లావు కొలది తాడించును అని తన కఫిని పైకెత్తెను. బాబా వీపుపై కుడుము గట్టినట్లు దెబ్బ ఆగుపడినది. రక్తము కారుచుండినది. తాత్యాసతి గుండెలవిసినవి. మహల్సాపతి శ్యామాలు గ్రుడ్లప్పగించి చూచుచు బాబా ఇది ఏమి అనిరి. తాత్యాసతికి తన తప్పిదము తెలిసి వచ్చినది. తల వంచుకొని ఇంటికేగినది. రాత్రి అంతయు కన్నీరులకించుచూ గడిపినది. తెల్లవారినంతనే సాయి కడకేగి పాదములపై వ్రాలినది. సాయి ఆ దినము 5 గంటలకు విందారగింప వచ్చెదను అని పలికిన పిమ్మట ఆమె దుఃఖము ఉపశమించినది. ఆనాడు తాత్యాసతి ఫేనీలు రుచిగా శుచిగా సిద్ధము చేసి సాయి రాకకై 1000 కన్నులతో ఎదురు చూసినది. పశుపక్షాదులెవ్వి వచ్చినను హుష్యుమని చప్పట్లు చేయరాదను నిశ్చయము గావించుకొనినది. సాయి భగవానుడు కొలువుదీరియున్నాడు. తాత్యాసతిని గాంచినంతనే అమ్మా నీవు చేసిన ఫేనీలు మధురాతి మధురముగానున్నవి. కడుపారా భుజించి తిని అచ్చా అచ్చా అని సంతోషమున పలికెను. బాబా మహానుభావ, నీవు నా ఇంటికి రాలేదు. పశుపక్షాదులైనను వచ్చినవి కాదు. నాపై కోపము వచ్చి నీవు నా ఇంటికి రాలేదని ముఖము చిన్నబుచ్చుకొనినది. పిచ్చి తల్లి, సాయి అని నా ఈ గోసాయి రూపమే నాకు పరిమితమై ఉన్నదని భావించుటయేనా? ఇన్ని దినములు నా కడ నుండి నీవు నేర్చినది ఇదియేనా? ఇవిగో గండు చీమలు. నీవు చేసిన ఫేనీ ముక్కలను ఇంకనూ నోటకరుచుకొని భుజించుచూనే ఉన్నవి అని తన చేతిలోనున్న గండు చీమలను చూపి మరలా కఫిని పైకెత్తెను. బొడ్డు చుట్టూ ఫేనీ ముక్కలను నోటకరుచుకొనిన గండు చీమలు పారాడుచుండినవి. పశుపక్షాది జంతువులయందే కాక క్రిమికీటకములయందును సాయి వెల్లివిరియుచున్నవాడని తాత్యాసతిని నిమిత్త మాతృరాలిగా ఎంచుకొని సాయి మనకొక పాఠమును నేర్పియున్నాడు. ఓం సాయిరామ్. జై గురుదత్త. శ్రీ గురుదత్త.